సో జాబ్ అని చెప్పారు సార్. ఇప్పుడు మనం జాబ్ చేయడానికి ఒక 20 ఇయర్స్, 25 ఇయర్స్ కష్టపడి చదివేస్తున్నాం. చదివేసి దాని తర్వాత ఇంకేదో జాబ్ చేస్తున్నారు. అంటే ఇంజినీరింగ్ స్టూడెంట్ ఎక్కడో కాల్ సెంటర్‌లో కానీ, లేకపోతే ఏ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా గానీ చేస్తున్నారు. సో ఈ 25 ఇయర్స్ చదివిన చదువు వేస్టే కదా! అంటే ఈరోజు చదవడానికి ఎవరు జాయిన్ అవుతున్నారమ్మా? హ్మ్. ఇప్పుడు మీరు ఏ పేరెంట్‌ని అడిగినా, హ్మ్. ఏ స్టూడెంట్‌ని అడిగినా, ఒక ఇంజినీరింగ్ ప్రొఫెసర్‌కో, టీచింగ్ ప్రొఫెషన్ కంటే నోబెల్ ప్రొఫెషన్ ఇంకోటి ఉంటుందమ్మా? హ్మ్. మరి ఎందుకు తీసుకోవట్లేదు అందరూ? ఇన్‌ఫాక్ట్ టుడే టీచర్స్ మేక్ గుడ్ మనీ. హ్మ్. లక్షల్లో సాలరీస్ టీచర్స్ కూడా ఉన్నాయి. ప్రైవేట్ అవును. స్కూల్స్‌లోను వాటి పెన్షన్స్ ఉన్నాయి గవర్నమెంట్ వాళ్ళకి. ఎందుకు చిన్నప్పుడు నేను టీచర్‌ని అవుతా అనట్లేదు ఎవరు పిల్లలు? హ్మ్. ఎందుకంటే సొసైటీలో రెస్పెక్ట్ పోయింది. మనం ఇవ్వలేకపోతున్నాం టీచర్స్‌కి రెస్పెక్ట్. సో డబ్బులు, పరపతి, ఒక బ్రాండింగ్ సొసైటీలో ఇంకా నాటుగా చెప్పాలంటే ఎక్కడ కట్నాలు ఎక్కువ వస్తాయో మగపిల్లలైతే ఓకే. ఓకే. ఎంత తక్కువ కట్నం ఇవ్వచ్చో అని ఆడపిల్లలైతే చదువుకుంటున్నారమ్మా ఇప్పుడు. అంటే ఇలాంటివి తిడతారేమో అందరు కామెంట్స్‌లో నన్ను. హ్మ్. హ్మ్. కానీ సొసైటల్‌గా ఈరోజు అదే అయిపోయిందమ్మా. నేను ఇంజినీరింగ్ చేసిన రోజుల్లో నేను సరిగ్గా చదువుకోలేదు ఇంజినీరింగ్. హ్మ్. నాకు చాలా బ్యాక్‌లాగ్స్ అవి ఉండి కష్టపడి పాస్ అయిన టైంకే హ్మ్. సరిగ్గా చదువుకోలేదు. ఓకే. అప్పుడు క్యాంపస్‌లో నాకు ఆపర్చునిటీస్ రాలేదు. ఎందుకంటే బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే. ఏం చేశాను నేను కాల్ సెంటర్‌లో జాయిన్ అయ్యాను. హ్మ్. రైట్. ఈరోజు నేను ఇంజినీరింగ్ చదివిన చదువుకి ఇప్పుడు నేను చేస్తున్న దానికి సంబంధం ఉందా అంటే సంబంధం లేదు. కానీ బ్రతుకుతెరువు వచ్చింది. ఆల్మోస్ట్ నా ఫైనాన్షియల్ సిట్యుయేషన్ కూడా బెటర్ అయిపోయింది. ఉద్యోగం చేస్తున్నాను. నేను ఇంజినీరింగ్ చేసి ఏదన్నా ఒక ప్రోడక్ట్ బిల్డ్ చేద్దామని డిగ్రీ తీసుకున్నాను అంటే కాదమ్మా. ఆ రోజుల్లో నా కొడుక్కి బెస్ట్ ఏంటి ఇవ్వాలి అంటే ఇంజినీరింగే. హ్మ్. నేను చెప్పుకోవడానికి బెస్ట్ ఏంటి నేను అందరికంటే ఏం చేస్తున్నానంటే ఇంజినీరింగ్. నాకు ఇంట్రెస్ట్ ఉందా లేదమ్మా. హ్మ్. నేను ఇప్పుడు ఈ మాటలు చెప్పుకొని ఏదైతే ట్రైనింగ్ అన్నా మాటలు చెప్పుకోవడమే కదండి. అవును. ఎలా సర్వైవ్ అవుతున్నాం అంటే మా ఎబిలిటీ టు టాక్. నేను అదే మాస్ కమ్యూనికేషనో జర్నలిజమో చేస్తుంటే మీ సైడ్ కూర్చొని ఉండేవాడినేమో ఓకే. ఈ పాటికి. సో నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఈ రోజు చదువుకోవడానికి నాలెడ్జ్ కోసం ఎవడు డిగ్రీలు చేయట్లేదు. ఉద్యోగాల కోసం, యుఎస్ వెళ్ళడం కోసం, కట్నాల కోసం, కార్లు కొనుక్కోవడం, అంటే ఎవ్రీథింగ్ ఇస్ డ్రివెన్ బై ఏ ఫీల్డ్లోకి వెళ్తే నాకు శాలరీలు ఎక్కువ వస్తాయి. హ్మ్. మరి అలాంటప్పుడు ఇంజనీరింగ్ ఎందుకు చేయాలి? మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.